హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. టైం లేనప్పుడు క్విక్గా ఏదైనా కర్రీ చేసుకోవాలనుకుంటే ఈ ఎగ్ కర్రీ ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ని అందులో యాడ్ చేయాలి. అలాగే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లిపాయలను కూడా అందులో వేసి బాగా వేగనివ్వాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనికి కనీసం ఒక 10 నిమిషాల టైం పడుతుంది. ఆనియన్స్ కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు పసుపు, కారం, మసాలా అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి అన్నీ బాగా వేయించుకోవాలి. మసాలా ఓవర్ కుక్ అయిపోకుండా చూసుకోవాలి. ఈ రెసిపీ కుకింగ్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి. ఆనియన్స్ ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే వాటరీ కన్సిస్టెన్సీలో ఉంది. ఒక చిన్న ఫోర్క్ సాయంతో వీడియోలో చూపించిన విధంగా స్పేస్ చేసుకోవాలి. ఆ చేసిన స్పేస్లో ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 eggs వాడుతున్నా, అందుకే మరొక స్పేస్ కూడా చేసి ఎగ్ని బ్రేక్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ప్లేట్ కవర్ చేసుకొని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఎగ్స్ బాగా కుక్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకొని మరోవైపు కూడా ఎగ్ని కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్ 80% బాయిల్ అయిపోయింది కాబట్టి ఫ్లిప్ చేశాక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. క్విక్గా చేసుకోవాలనుకునేటప్పుడు ఎగ్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసి కొరియాండర్తో సర్వ్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ. రైస్తో ఎగ్ కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.